హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకి అండ్ అలాగే వాటితో పాటు మిగతా పోస్టులకి మరొక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి దాదాపుగా ఇవి ఒక 16 అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి, అవి పోస్టులు కావు. సో ఈ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇవి మనకు వేకెన్సీ లిస్ట్ అనమాట, ఇది మొత్తం కూడా టోటల్గా. సో ఇక్కడ చూసినట్టయితే ఇవి ఒక 9 అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఒక 7 మొత్తం కూడా మనకి 16 రకాలైనటువంటి ఉద్యోగాలకే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇందులో స్టాఫ్ నర్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫార్మసిస్ట్, అదేవిధంగా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి, పూర్తి వివరాలకు అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జూనియర్ ట్రాన్స్లేటర్ అనమాట, ట్రాన్స్లేటర్ ఆఫీసర్. ఇవి మనకి టోటల్గా ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు సో కేటగిరీ వైజ్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రిజర్వేషన్స్ ప్రకారంగా అంటే నార్మల్గా మనకి ఏ రిజర్వేషన్ వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ మీరు పర్టికులర్గా చూసుకోవచ్చు. అండ్ ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీస్ వచ్చేసి ఇవి 4 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు టోటల్ పోస్టులు ఇచ్చారు కాబట్టి మనము టోటల్ పోస్టులు అయితే చూసుకుందాం. సో రిజర్వేషన్స్ మీకు ఎవరైనా చూసుకోవాలి పర్టికులర్గా అనుకుంటే వీడియో కింద లింక్ అయితే పెట్టిన లింక్పై క్లిక్ చేసి అయితే మీరు మరొకసారి అది చూసుకోండి. సో ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాము. ఇక నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకి 154 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా ఇవి ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట. సో కాబట్టి అందరూ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను చూస్తా మనకి తెలంగాణ వాళ్ళకి అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అందరు కలిపేసి మనకి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో ఎగ్జామ్ సెంటరు సో హైదరాబాద్లో ఉంటుంది. మీరు హైదరాబాద్లో వచ్చేసి రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్యూటర్ అని చెప్పేసి ఈ విధంగా సో మొత్తం కూడా మన మెడికల్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అనస్థేషియా టెక్నీషియన్ అండ్ అలాగే ఆడియాలజీ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, ఫార్మసిస్టు, ఓకే, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ అలాగే కార్డియోగ్రాఫిక్ టెక్నీషియను. సో ఈ విధంగా వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి మనకి 209 ఉద్యోగాలు అయితే వేకెన్సీకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి జిప్మార్ అనమాట, అంటే జిప్మార్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 80% మనకి నర్సింగ్ ఆఫీసర్లో సో లేడీస్కే వాళ్ళు ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తున్నట్టయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. చూడవచ్చు మనకి ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ని 80% తీసుకుంటారు, మిగతా 20% మేల్స్ని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సో అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో ప్రతి ఒక్క పోస్ట్కు పర్టికులర్గా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి మనం మొత్తం కూడా ప్రతి ఒక్క పోస్ట్కి మనం వివరించుకుంటూ వెళ్తే వీడియో లాంగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నార్మల్గా నేను ఈ వీడియో కింద అయితే లింక్ పెట్టిన లింక్పై అయితే క్లిక్ చేసి ఎవరు ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నార్మల్గా నేను ఒక 2-3 అయితే తెలియజేస్తాను చూడండి. సో ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెడికల్ లాబొరేటరీ సైన్స్ లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో మీరు డిగ్రీ చేసి ఉండాలన్నమాట. అంటే ఎంఎల్టీ, నార్మల్గా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంటుంది కదా. సో ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఏమైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి 35,400 రూపీస్ పర్ మంత్ స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 years వరకు అయితే ఇచ్చారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, నేను కింద వివరిస్తుంది. అంటే కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంది. 35, 40, 45 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం చేసిన వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే నార్మల్గా మనకి నార్మల్గా అన్ని పోస్టులకు అడిగినట్లుగానే సో జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్తో పాటు మీరు రిజిస్టర్ అయినటువంటి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు అంటే మన రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఓకే, సో స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీతో ఉండాలి. సో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే. సో, వీళ్ళకొచ్చేసి రూ. 44,900 అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకు 35 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది నార్మల్‌గా. సో, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి సెపరేట్‌గా ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఖచ్చితంగా 45 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో అయితే లాంగ్ అవుతుంది కాబట్టి మెయిన్ టాపిక్‌లోకి అయితే వెళ్దాము. సో, ఇంకా ఈ నోటిఫికేషన్‌లో అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇగో చూడండి మనకి ఇంటరు అండ్ అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇంటరు ప్లస్ డిగ్రీ అండ్ అలాగే నార్మల్‌గా మన స్టాఫ్ నర్స్‌కి సంబంధించి గాని, అండ్ అలాగే ఫార్మసిస్ట్‌కి సంబంధించి డీఫార్మా చేసిన వాళ్ళు గాని, బీఫార్మా చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో, చూడొచ్చు మనకిక్కడ ఫార్మసీ ఓకే. ఫార్మసీ వచ్చేసి డి ఫార్మసీ ఓకే. ఇంతకుముందు చెప్పాను కదా! డి ఫార్మసీ. సో, వాళ్ళకి రూ. 29,200 అయితే చెల్లించడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మన ఉద్యోగాలకు అంటే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. ఇగో చూడొచ్చు మనకిక్కడ ఎంఎల్టీ ఓకే. బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఉద్యోగానికి. ఈ విధంగా అయితే మొత్తం కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఈ ఉద్యోగానికి వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి మనకి 12th అంటే ఇంటర్ పాస్ అయ్యండి. కేవలం జస్ట్ మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వాళ్ళకి రూ. 2,500 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు మరొకసారి అయితే చెక్ చేసుకోండి. కింద లింక్ అయితే పెట్టిన లింక్‌పై క్లిక్ చేసి ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీఎస్టీలకు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్‌కు ఈ 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అన్‌రిజర్వ్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు 10 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అలాగే ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే 13 ఇయర్స్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీలు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే 15 ఇయర్స్ అయితే ఆ యొక్క ఏజ్‌కి మీరు యాడ్ చేసేసుకోండి. అంత ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎక్స్ సర్వీస్‌మెన్‌లో కేటగిరీల వైస్‌గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ. సో, అవన్నీ కలుపుకుంటే మీకు 50, 45 ఈజీగా వస్తాయన్నమాట. 40, 45, 50 వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్ అనమాట. సో, నేను అప్లికేషన్ లింక్ కూడా కింద ఈ వీడియో కింద పెట్టాను. అదే లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క పీడిఎఫ్‌ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా ఇంకేమన్నా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలన్న ఉడకంగా ఇక్కడ మన వీడియోలో మిస్ అయినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. మొత్తం కూడా ఆ లింక్‌లోనే పెట్టిన. ఆ లింక్ నేను కామెంట్‌లో పెట్టాను. అండ్ అలాగే ఖచ్చితంగా కామెంట్‌లో పిన్ చేసి పెట్టాను. అండ్ అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టాను అనమాట. డిస్క్రిప్షన్‌లో వెళ్ళడానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ బాక్స్‌లోకి వెళ్ళి మీరు అక్కడైతే ఆ లింక్‌పై అయితే క్లిక్ చేసి డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. చూడొచ్చు మనకి. సో, ఏ విధంగా అంటే ఆ లింక్‌పై క్లిక్ చేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇదేంటంటే సో, మనం కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్ ఫీజు అయితే పెట్టాడనమాట. సో, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1,500 అండ్ అలాగే ఓబీసీ వాళ్ళు 1,500, ఎస్సీ, ఎస్టీలు 1,200 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎగ్జెంప్టెడ్ అనమాట. అంటే వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే సో, చాలామంది అనుకోవచ్చు ఇంత ఫీజు ఉంది కదా అప్లై చేద్దామా అని చెప్పేసి ఆలోచించవచ్చు. సో, చాలామంది ఇదే విధంగా ఆలోచించి ఎవరు కూడా అప్లై చేయరు. కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో, కాబట్టి మీరు ఈ ఫీజుకైతే చూడకుండా ఫీజు మొఖం చూడకుండా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎందుకంటే నార్మల్‌గా కాంపిటీషన్ తక్కువగా ఉంటది. చాలామంది ఇంత ఫీజు పే చేసి అప్లై చేసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో, మీరైతే చేసుకోండి కొంత ఫీజుని పే చేసి. సో, ఇండియా లెవెల్‌లో ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో స్టాఫ్ నర్స్‌కి సంబంధించి సో, వాళ్ళైతే స్టాఫ్ నర్స్‌తో పాటు మిగతా ఉద్యోగాలు కూడా ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకొని ఇది ఇండియా లెవెల్‌లో ఉంటుంది ఉద్యోగాలు ఓకే. సో, నేను చూపిస్తా మీకు. అంటే నార్మల్‌గా మీకు డౌట్ కూడా ఉండొచ్చు. సో, అంటే మనకు హైదరాబాద్‌లో ఉంటుందా లేదా ఎగ్జామ్ సెంటర్ అని చెప్పేసి చూడొచ్చు మనకిక్కడ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. అందులో మనకు హైదరాబాద్ కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఓకే. సీబీటీ అంటే కంప్యూటర్లో మీరు రాయాల్సి ఉంటుంది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకి హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా మనకి సో, నేను తెలియజేస్తూ ఉంటా. అండ్ అలాగే మీరు ఒకవేళ అప్లై చేసుకోవడానికి రావట్లేదు అని అంటే నాకు కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. ఆ అప్లై వీడియో అయితే నేను ఖచ్చితంగా మీకోసం చేసి పెడతానమాట. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు ఒక అప్లై వీడియో అయితే ఉంది. అది కూడా నేను నెక్స్ట్ రేపైతే తెలియజేస్తాను. మీకు అప్లై వీడియో అయితే పెడతాను. సో, అంతలోపు మీరు ఎవరికైనా సరే అప్లై చేసుకోవడానికి రాలేదు అంటే కింద అప్లై వీడియో అని చెప్పేసి జస్ట్ కామెంట్ చేయండి.
మీకోసం నేను అప్లై వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే సో మీరు పెడితేనే నాకు తెలుస్తదనమాట. సో అప్లై వీడియో చేయాలా వద్దా అనేది. సో కాబట్టి అందరూ ఉడకంగా సో ఎవరైతే అప్లికేషన్ రాదనుకున్నారో వాళ్ళైతే చేసి పెట్టండి. ఇకపోతే మనకిక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే, అలాగే వీటికి సంబంధించినటువంటి అంటే ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి మొత్తం టోటల్‌గా ఆ యొక్క సిలబస్ మొత్తం కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు కింది లింక్‌పై క్లిక్ చేసి వీటిని కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని పర్టిక్యులర్‌గా అయితే చూడండి. ఒకవేళ సిలబస్ వీడియో కావాలనుకుంటే కూడా సిలబస్ వీడియో అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సిలబస్ వీడియో చేస్తాను నేను. అండ్ ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్‌కి వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ముందు చాలా రాబోతున్నాయి. సో కాబట్టి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేనైతే ఒక 100 లైక్స్‌ని అయితే ఆశిస్తున్నాను. మాటల్లో మాట మర్చిపోయాము. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం మర్చిపోయాం కదా! సో అండ్ స్టార్టింగ్ డేట్ అండ్ అలాగే ఎండింగ్ డేట్ అయితే ఒకసారి చూద్దాం మనము. సో ఎప్పుడుంది మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి అంటే అండ్ ఎండింగ్ డేట్ చూసుకుందాం. మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది. సో ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 19 ఆగస్టు 2024 సాయంత్రం 4:30 వరకు మనకు వెబ్సైట్‌లో అందుబాటులో ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి ఈరోజే మీరు ఈ వీడియో చూసిన వెంబడే మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాను రాను వెబ్సైట్ ఉడకంగా మనకి నార్మల్‌గా బిజీ అయిపోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే మనకి హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 2/9/2024 అయితే మనకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి 9/14 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతాయన్నమాట. గుర్తుపెట్టుకొని అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో ఆన్లైన్‌లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆన్లైన్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.